జగన్ కామెంట్స్పై ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు రామగిరి ఎస్సీ సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పోలీసులపై జాగ్రత్తగా మాట్లాడాలని, జగన్ ఊడదీయడానికి పోలీసు యూనిఫామ్ అరటి తొక్క కాదని, కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించామన్నారు. ప్రజల పక్షాన నీతి నిజాయితీగా పనిచేస్తున్నామని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కాకుండా ఉంటే మంచిదన్నారు. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు జగన్ శవ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఫెరయారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగిందని, దాన్ని రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారని ఫెరయారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరమన్నారు. జగన్ మానసిక పరిస్థితిపై జాలిపడుతున్నామని, జగన్ పాలనలో వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. ఒంటి మీద కాకి చొక్క పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్ అంటూ ప్రశ్నించారు. మహిళా ఎస్పీని బట్టలు ఉడతీస్తా అంటావా అని ఫెరయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకని చెప్తున్నానంటే, ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. కాకి చొక్కా నేను ఓడదీస్తాడట, అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది?